ఫస్ట్ వీక్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఆంధ్రాలో చాలా ప్లేసుల్లో షోస్ అయిపోయాయి. ఇట్స్ ఎ ట్రెమెండస్ రిపోర్ట్ వస్తుంది. వెరీ హ్యాపీ. మంచి సినిమా తీసాము, ప్రేక్షకులు దాన్ని అలాగే ఆదరిస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్. సో హోల్ ఫ్యామిలీ ఎక్కడ చూసినా 10 టికెట్లు 20 టికెట్లు అడుగుతున్నారు. ఈ సినిమా కూడా అలాగే టోటల్ ఫ్యామిలీతో చూసే ఫిలిం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Really happy to be a part of a good film like this. Thank you so much. Happy Sankranti. హలో సార్. హలో. ఫస్ట్ వీక్ మా మీద తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ టాక్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము కూడా ఆడియన్స్తో కూర్చుని వాళ్ళే నవ్వుతుంటే మేము కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం. ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అన్ని రిపోర్ట్స్ చాలా బాగున్నాయి. యూఎస్లో ఇక్కడ అన్ని చోట్ల యునానిమస్గా హిట్ టాక్ ఉంది. సో వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా వాల్యూస్ అన్నీ చెప్పారు, అందరూ చూడాలి. ఇది పెద్దవాళ్ళు ఫైట్స్, ఇంకోటి బిల్డప్లు ఏం లేకుండా చాలా స్వీట్గా ఉంది. సంక్రాంతికి ఇంత స్పెషల్ మూవీ చాలా బాగుంది. ఎవ్రీబడి ప్లీజ్ సీ అండ్ ఎంజాయ్. Super. Watch for Deepika. Wow, it's a great Nice. సూపర్ హిట్ అది బాగుంది. ఫ్యామిలీ సినిమా అందరూ. Started at 9 o'clock, but unfortunately I didn't get a chance to wake up early. So I just watched the film from the intermission, and I guess the technical part of the film is fabulous. So I thoroughly enjoyed it. So I definitely suggest one of the best movie from the technical standpoint. Thank you. విజయవాతం బాగుంది, సూపర్. out and out family entertainer. Super. ఎలా సార్? ఎలా సార్? సంక్రాంతి పండుగ లాంటి సినిమా ఉంది. ఎలా సార్? నైస్. సెకండ్ హాఫ్ బాగా చేశారు. కానీ తెలిసిన కదే కానీ కొంచెం డీటెయిలింగ్ బాగుంది. సత్యమానభవతి సాంగ్ మంచి అంశ హైలైట్. డీటెయిలింగ్ బాగుంది, బాగా తీశారు. నిజంగా శర్వానంద్ అందరూ చాలా సినిమాలు చూశాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పటి నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఎలాగో ఇప్పుడు ప్రకాష్ రాజు, జయసుధ గారు అలాగండి. నిజంగా చాలా బాగుంది. హ్యాంగ్ ఓవర్ కోసం హ్యాంగ్ ఓవర్ పెగ్గక్కర్లేదు. దిల్రాజు మూవీలో ముగ్గు సీన్ చూస్తే చాలు. ఎలా సార్? బాగుందండి. సంక్రాంతి ఇంటికి తీసుకొచ్చినట్టుంది. మేము అనివార్య కారణాల వల్ల ఇంటికి వెళ్ళలేకపోయాను. సూపర్ ఉంది. సెకండ్ హాఫ్లో డబ్ స్మాష్ ఎపిసోడ్ సూపర్. ప్రకాష్ రాజ్ కానీ చాలా బాగుంది. సూపర్ రిసెప్షన్. అనుపమ యాక్షన్ కూడా చాలా బాగుంది మూవీ. దిల్రాజు మూవీస్ అసలు మిస్ అవ్వం. ఎస్పెషల్లీ ఈ పండగ సీజన్కి ఫ్యామిలీ మూవీ మంచి మూవీ తీశారు. ఎలా ఉంది? బాగుంది. లైక్ డైరెక్టర్ సతీష్ గారు బాగా నరేట్ చేశారు. లైక్ ఆర్టిఫిషియల్ గ్రాఫిక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఏం లేకుండా చిన్న చిన్న డైలాగ్స్తో బాగా చేస్తారు. అంటే ఆనందం ఆస్తుల్లో కాదు, వస్తువుల్లో కాదు, రియల్ బంధాలు ఉంటుంది. బాగుంది. అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. Movie బాగుంది. Family entertainment. డైరెక్టర్ సతీష్ గారు యావరేజ్ ఫ్యామిలీ మూవీ. సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే. చాలా బాగుంది. ఇది ప్రతి సమేతంగా కూడా కుటుంబం మిత్రులతో అందరితో చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. డైరెక్టర్ గారికి ముందర చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా బాగుంది. దిల్రాజ్ బాగుంది. చాలా బాగుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ బాగుందండి. సినిమా బాగుంది. మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. హీరోయిన్ బాగుందండి. మూవీ బాగుంది. ఫ్యామిలీ యాక్టింగ్ బాగుంది. ఈ రోజుల్లో ఫ్యామిలీస్ ఎలా ఉండాలి అన్నది బాగా చూపించేసి మూవీ ఎలా? పల్లెటూరి బాయ్గా శర్వానందంలో ఇమిడిపోయాడు. చాలా బాగుంది. కానీ అనుపమ, శర్వానంద్ స్క్రీన్కు బాగా ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్లో సంక్రాంతిని స్క్రీన్ మీద చూసాము. అంత బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో డబ్ స్మాష్ ఎపిసోడ్ బాగుంది. అండ్ నేను కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను ఇంటికి. కానీ మా ఇల్లు నేను స్క్రీన్ మీద చూసుకున్నంత హ్యాపీ ఫీల్ అయినా. అంత బాగుంది సినిమా. అసలు ఎక్కడ రిమార్క్ లేదు. దిల్రాజు ఆయన మార్కు చూపెట్టాడు సినిమాలో. శర్వానంద్, అనుపమ ఎక్సలెంట్. సినిమా హైలీ సెంటిమెంటల్ మంచి మూవీ అండి. సెంటిమెంటల్ అంటే సినిమా అసలు ఇక అది ఫీల్ అయిపోయినా నేను. అసలు డైలాగ్స్ మనం చేయాలా, అది చూసుకోవాలా అన్నంత లేకుండా ఆ స్క్రీన్ మీద ఫస్ట్ హాఫ్ సంక్రాంతి చూసే వరకు అసలు చాలా తన్మయత్వానికి అది అయిపోయింది. మంచి మూవీ అండి. నేను 3 days 3 movies ఫస్ట్ షో చూశాను.
మూడిట్లలో ఒకటి భోగి సినిమా, ఒకటి సంక్రాంతి సినిమా, ఒకటి కనుమ సినిమా. ఏదదే ఇదైతే అబ్సల్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి సంక్రాంతికి మంచి ఫ్యామిలీ మూవీ వచ్చినందుకు చాలా హ్యాపీ. యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఎప్పుడు చాలా బాగా యాక్ట్ చేస్తారు. హీరోయిన్ కూడా నాకు తెలిసి సెకండ్ మూవీ అనుకుంటా ప్రేమం తర్వాత తెలుగులో పర్ఫెక్ట్ యాక్టింగ్. అందరూ చాలా బాగా చేశారు. మూవీ చాలా ఎంజాయబుల్. సెంటిమెంట్ సీన్స్ కానీ డైలాగ్ అసలు పర్ఫెక్ట్ అండి. అసలు ఆ మూవీ ఎట్లా ఉందంటే మనకి ఇంకా దీనికన్నా బాగా తీయలేరేమో అన్నట్టుంది. అంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీకి, ఇంకా యూత్ఫుల్ కాకుండా పర్ఫెక్ట్ ఫ్యామిలీ హ్యాపీగా చూసి సెంటిమెంట్స్ పర్ఫెక్ట్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? లైక్ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మొత్తం సినిమా మొత్తం ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? లైక్ మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది మూవీ. చెప్పేసే నీ ఇష్టం, కుమ్మేసే. సంక్రాంతికి థర్డ్ సినిమా శతమానం అవుతుంది. చాలా బాగుంది మూవీ. కుటుంబం అందరూ చూడొచ్చు. దిల్ రాజు గారు అగైన్ ఫ్యామిలీ మూవీస్లో సెలెక్ట్ చేయడంలో ఫస్ట్ ఉన్నారు. శర్వానంద్ యాక్టింగ్ వైజ్, అనుపమకి ఎందుకు ఆఫర్స్ వస్తున్నాయంటే యాక్టింగ్ వైజ్ కానీ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా మూవీస్ ఫీల్ గుడ్ మూవీ. కుటుంబం అందరూ చూడొచ్చు ఈ సంక్రాంతి రోజు. సార్ మూవీ ఎలా ఉంది? మ్యామ్ మూవీ ఎలా ఉంది? గుడ్ మూవీ. మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. త్రీ బ్లాక్ బస్టర్స్, 150 అండ్ శాతకర్ణి అండ్ శతమానవతి. 3 స్టోరీ, డిఫరెంట్ స్టోరీస్. మూవీ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? మరో బొమ్మరికి భయ్యా. బాయ్ మూవీ. అనే మూవీ ఎలా ఉంది? బాగుందన్న, ఫ్యామిలీ స్టోరీ. చాలా బాగుంది. సినిమా సూపర్ ఉంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. సూపర్, పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్. చాలా బాగుంది. ఎలా ఉంది మేడం? నైస్ మూవీ. ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బాగుంది. ఎక్సలెంట్. సూపర్గా ఉందమ్మా, చాలా బాగుంది. ఫ్యామిలీతో సూపర్, అల్టిమేట్. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా ఉంది మేడం? అనే మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది మేడం? ఎలా ఉంది? ఎక్సలెంట్గా. చాలా బాగుంది. షీఈస్ గార్జియస్. చూసాను తన్ని మూవీలో కూడా సేమ్ అలాగే ఉన్నారు. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. నైస్. ప్రతి పిల్లలు ఈరోజు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ మూవీ చూసి పేరెంట్స్ దగ్గరికి మనం అట్లీస్ట్ ఒక 6 months కన్నా రావాలి. ఒక్కొక్క పిల్లలు అందరూ డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అయిపోతున్నారు. అది పేరెంట్స్ని ఎంత బాధ పెడుతోంది అని విషయం, కాన్సెప్ట్ అయితే అది. దాని గురించి చాలా జయసుధ అండ్ ప్రకాష్ రాజ్ వాళ్ళిద్దరూ యాక్షన్ పెయిర్, అది చాలా బాగుంది. ఇది మెయిన్ అండ్ కాన్సెప్ట్ అంటే పిల్లలు వేరే కంట్రీస్లో ఉండే తల్లిదండ్రులు పడే బాధ గురించి చూపించారు. అది డైరెక్టర్ సక్సీడ్ అయ్యాడు ఇందులో. ఫస్ట్ ఫిల్మ్ అయినా ఈ విఘ్నేష్ సతీష్ ఈయన గబ్బర్ సింగ్కిను సమ్ మీద 2-3 మూవీస్ రైటర్గా చేసినట్టున్నారు. అసలు అది అది హార్ట్, మనం బాగా ఫీల్ అయ్యే మూవీ. కొంచెం బాగా ఫీల్ అవుతాం, కొంచెం బాధ అనిపిస్తుంది. సెంటిమెంట్ బాగా ఉంది. సెంటిమెంట్. పల్లెటూరు లొకేషన్స్ ఎలా ఉన్నాయి? లొకేషన్స్ ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ నైస్. డైలాగ్స్ బాగా చెప్పారు. బంధుత్వాలు ఉంటేనే మనం, బంధుత్వం లేనప్పుడు పేర్లతో పిలుచుకుంటాము అందరినీ. ఎవరితో రిలేషన్ లేనప్పుడు పేరు పెట్టే పిలుస్తాము. రిలేషన్ ఉన్నప్పుడే మనం వాళ్ళ అక్క బావ అట్లా పిలుస్తాము. అది చాలా బాగుంది, వర్కౌట్ అయింది. అంటే మన చాలా చోట్ల యాక్చువల్ చెప్పాలంటే ఇది వచ్చేసింది. అనే మూవీ ఎలా ఉంది? ఇట్స్ నైస్ మూవీ. భయ్యా మూవీ ఇది మా ఓన్ ఫ్యామిలీలో జరిగేవి, అందుకని నేను ఇంత బాధపడాల్సి వస్తుంది. ప్రతి ఇంట్లో ఇది ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కరెక్ట్గా డైరెక్టర్ తీశారు, అది క్యాచ్ చేయగలిగారు డైరెక్టర్. నాకు అనిపించింది ఇది ఓన్ బ్రదర్ ఓన్ సిస్టర్ మాట్లాడుకోకుండా వేరు కంట్రీస్లో ఉండి నా మదర్ బాధపడి ఆవిడ చనిపోవడం, ఇదంతా నా ఫ్యామిలీలోనే. డైరెక్టర్ నా కోసం తీసినట్టు అనిపించింది. డైరెక్టర్ నా బ్రదర్ కోసం ఆస్ట్రేలియాలో పెట్టుకున్నాడు, చనిపోయారు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ సతీష్.
దిస్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ సతీష్ ఓన్లీ. పండుగ రోజు చాలా మంచి సినిమా అట్లా. సూపర్. సంక్రాంతి ఎంటర్టైనర్, పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్, సూపర్ మూవీ. మన సినిమా కావాలంటే శతమానం భవతికి మూవీ సార్. మేము మూవీ చక్కనైన పల్లెటూరు సినిమా సూపర్. సూపర్ బాగుంది చాలా బాగుంది. సెంటిమెంట్ మంచిగా ఉంది. సూపర్ మూవీ అయినా సూపర్. సెకండ్ మూవీ అనేది మేము మూవీ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. సార్ మూవీ సూపర్ సూపర్. మ్యామ్ మూవీ ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? సూపర్ హిట్ మూవీ. ఎలా ఉంది సార్? అద్భుతమైన మూవీ అండి, చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది సార్? మూవీ సూపర్. గుడ్ మూవీ అండి. ఫ్యామిలీ ఎథిక్స్ గురించి బాగా చూపించారు. టేకింగ్ కూడా చాలా బాగుంది. మూవీ బాగుందండి, చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? ఫీల్ గుడ్ మూవీ. చాలా బాగుందండి, వెరీ ఎమోషనల్. సంక్రాంతి పండగకి పర్ఫెక్ట్ మూవీ. ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది? నైస్ అండి, చాలా బాగుంది. అనే మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. శర్వానంద్ బాగా చేశాడు. ఇలాంటి ఫిలిమ్స్ ఎప్పటికీ రావాలి. బాగుంది, చాలా బాగా తీశారు. మూవీ ఎలా ఉంది సార్? వెరీ పీస్ఫుల్, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్, పేరెంట్స్ అంటే వాల్యూ ఏంటి అన్నది నిజంగా మూవీ తెలిస్తే చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది మూవీ. సాంగ్స్ అయితే చాలా బాగుంది. పేరెంట్స్ని మన ఎమోషన్స్ ఏంటి అన్నవి చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగుంది. చాలా బాగున్నాయి. సెంటిమెంట్ డైలాగ్స్ అంటే భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని బాగా తెలియజేస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ మధ్య గొడవలు రాకుండా కూడా చాలా హెల్ప్ఫుల్. పల్లెటూరులో లొకేషన్స్ అన్ని ఎలా ఉన్నాయి? చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ మనకి పల్లెటూరు పట్టణం అని డిఫరెన్స్ చాలా మంది చూస్తారు. సిటీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ పల్లెటూరులో వాల్యూ అనేది ఏంటో మనకి చాలా విలువగా తెలియజేస్తుంది మూవీ.